ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని లాంగ్ గ్యాప్ తర్వాత స్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన అతని చిత్రం రెడ్ నిరాశపరిచింది. రీసెంట్ గా రామ్ నటించిన ది వారియర్ చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రఖ్యాత తమిళ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి ది వారియర్ చిత్రాన్ని రూపొందించాడు. రామ్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటించాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న ఈ చిత్రం రిలీజ్ అయింది. మొదటి వారం కలెక్షన్స్ పర్వాలేదనిపించినా రెండో వారంలో డల్ గా ఉన్నాయి. ఈ చిత్రం ప్రమోషన్స్ లో రామ్ చెప్పిన ఒక మాటని గుర్తు చేసుకుందాం. గతంలో 4-5 పోలీస్ కథలు విన్నాను. అవి రొటీన్ అనిపించాయి. ది వారియర్ పోలీస్ కథ అని తెలిసి ఫార్మాలిటీ కోసం విన్నాను. కానీ కథ విన్నాక నో చెప్పలేకపోయాను అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు రామ్. విచిత్రం ఏంటంటే రామ్ రిజెక్ట్ చేసిన కథల్లో క్రాక్ కూడా ఉంది. అతను రిజెక్ట్ చేసిన తర్వాతే రవితేజతో రూపొందించిన క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడు అలా క్రాక్ చిత్రాన్ని వదులుకొని బ్లాక్ బస్టర్ ని మిస్ అయ్యాడు రామ్. ఇప్పుడు ఇలా ది వారియర్ చిత్రాన్ని ఒప్పుకొని ఫ్లాప్ ని మూట కట్టుకున్నాడు అని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్.